కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ నాయకులు రన్ ఫర్ జస్టిస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జేఏసీ జిల్లా అధ్యక్షుడు రూప్నార్ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్రం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతుందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి ముక్త కంఠంతో ఏకవాక్య తీర్మానంతో ఆమోదించి గవర్నర్కు పంపించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా బిల్లును పంపించడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి మూలంగా ఈరోజు బీసీలకు న్యాయం జరగడం లేదు. బీసీ డిక్లరేషన్ కోసం గౌరవ రాహుల్ గాంధీ గారు కామారెడ్డి మహాసభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. తదనుగుణంగా బిల్లును పాస్ చేసి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. మరి ఇది నిర్లక్ష్యం చేయడానికి, జాప్యం చేయడానికి కారణం ఏందో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రం తరఫున 2 మంత్రులు, మొత్తం టోటల్గా 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి వారు ఎందుకు ప్రశ్నించడం లేదని చెప్పేసి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. వారు నిజంగానే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశమే ఉంటే మరి ఇన్ని నెలలుగా ఆ బిల్లును పెండింగ్ ఎందుకు పెడుతున్నారు? అందుకని బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ కలిసి ఐక్యంగా పోరాడి మేమెంతో మాకంత వాటా చెందాలనే ఉద్యమం చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. ఈ ఉద్యమం విడతల వారీగా మొన్న నిరవధిక రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో జస్టిస్ ఫర్ రన్ రిజర్వేషన్ సాధనలో భాగంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికి అధ్యక్షత వహిస్తున్న రూప్నార్ రమేష్ గారు, వివిధ సంఘాల నాయకులందరికీ నేను సుస్వాగతం తెలియజేస్తూ ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయకపోతే ఇది మనం మనకు గవర్నమెంట్ తలొగ్గే విధంగా లేదు. కనుక గవర్నమెంట్ యొక్క మెడలు వంచాలి అని అంటే మనమందరం కలిసి ఉద్యమించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏది కోరుకుంటే అదే ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మన భారతదేశంలో ప్రజలు ఒకటి కోరుకుంటే ప్రభుత్వం ఒకటి చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేటు వర్గాలకే దాసోహంగా పనిచేస్తుంది. ఇక్కడ నిన్న కూడా నేను రైతులది చూశాను, రైతు ధర్నాలో కూడా పాల్గొన్నాము. ఇక్కడ బీసీలు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు మెయిన్గా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు. ఈ కుటుంబాలకు అన్యాయం చేసి వారి హక్కులను కాలరాస్తూ ఇక్కడ పండించిన పంటకు కూడా మద్దతు ధర రాకుండా తేమ శాతం అని చెప్పేసి తర్వాత ఎకరానికి 7 క్వింటాల్ అని రిస్ట్రిక్షన్స్ పెట్టి రైతులను పేదరికంలోకి నెట్టివేసే కుట్ర జరుగుతుంది. ఇట్లాంటి కుట్రలను ఛేదించాలంటే వాటిని మనము ఐక్యంగా ఉన్నప్పుడే ఎదిరించగలుగుతాం.
వాళ్ళు విడతల వారీగా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనంటే ఈ పేద ప్రజలందరినీ బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుంది. వారి దగ్గర ఉన్న భూములను కూడా లాక్కునే కుట్ర జరుగుతుంది. కనుక మనము డెఫినెట్గా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. ఈ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును ప్రకటించింది. బీసీ బంద్ జరిగినప్పుడు కూడా మా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మేమందరము పాల్గొన్నాము, బంద్ను పాటించినాము. తదనుగుణంగా రోజు మీరు చేపడుతున్న కార్యక్రమాల్లో కాంగ్రెస్ పక్షాన ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నేను సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాను. జై బీసీ, జై బీసీ.